ఈ భూమి మీద మనకంటూ ఉన్న ఏ జ్ఞాపకాలు మనతో రావు, మనకి సంబంధించిన ఏ విషయం కూడా ఇకపై మనవి కావు అని ప్రతి మనిషికి రుజువు చేసేదే అతని యొక్క చావు. మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయం అతనికి తెలిసిందే. జీవితం అనంతరం జరిగేది ఎప్పటికీ తెలియందే. కానీ ఈ చావు బ్రతుకుల మధ్య ఉండే ఆ కొన్ని క్షణాల్లో ఏం జరుగుతుంది అని శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల్లో కనుగొన్న ఊహించిన విషయాల సమాచారమే ఈ వీడియో. యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్కి చెందిన శాస్త్రవేత్తలు మొదటగా ఈ ప్రయోగం కోసం 2 ఎలుకలను వారి యొక్క పర్యవేక్షణలో ఉంచారు. అయితే కొన్ని రోజులకు ఆ 2 ఎలుకలు చనిపోవడంతో ఆ చనిపోయే ముందు వాటి మరణ ప్రక్రియను గమనించిన వారికి ఒక ఎలుకలో సెరోటినిన్ అనేది ఎక్కువ విడుదలైందని తెలుసుకున్నారు. అయితే ఈ సెరోటినిన్ అనేది మనకి ఏదైనా మానసిక భ్రాంతి లేదా ఊహలు కలిగితే విడుదలవుతుంది. కానీ ఇది ఎందువల్ల జరుగుతుందో తెలియకపోవడంతో దీనిపై మరింత అవగాహన కోసం ఇదే ప్రయోగాన్ని మనుషులలో కూడా చేశారు. వివిధ కారణాలతో చావుకు దగ్గరలో ఉన్న కొందరు మనుషులలో ఈ ప్రయోగాన్ని చేశారు. అయితే వారిలో కూడా కొంతమందిలో ఇదే విధమైన సెరోటినిన్ అనేది విడుదల కావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఈ ప్రయోగాలలో మనిషి యొక్క గుండె పనిచేయడం ఆగిపోయిన తర్వాత కూడా ఈ సెరోటినిన్ అనేది విడుదల అయింది. అసలు చనిపోయిన వ్యక్తిలో ఈ చర్యలు జరగడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనేది తెలుసుకున్నారు. ఒక సాధారణమైన మనిషి మెదడులో ఆనందంగా ఉన్నప్పుడు డోపామైన్, జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో నోర్పైన్ఫ్రైన్, అలాగే మనిషికి భ్రాంతి కలిగినప్పుడు సెరోటినిన్ అనే రసాయనాలు విడుదల అవుతాయి. కానీ మనిషి చనిపోతున్నప్పుడు మాత్రం ఈ రసాయనాలు సాధారణ స్థితి కంటే అధిక సంఖ్యలో విడుదల అవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే మనిషి చనిపోయే సమయంలో తన జీవితపు తాలూకా జ్ఞాపకాలను ఊహించుకుంటూ దాని తాలూకా ఆనందాన్ని అనుభవిస్తూనే తాను చనిపోతున్నాననే విషయానికి భయపడుతూ ఉండటం వల్లే ఈ రసాయనాలు అన్నీ ఒక్కసారిగా అధిక మొత్తంలో మనిషి మెదడులో విడుదలవుతున్నాయని శాస్త్రవేత్తలు భావించారు. అయితే దీనిని కన్ఫర్మ్ చేసుకోవడానికే ఎవరైతే వ్యక్తి యొక్క గుండె కార్డియాక్ అరెస్ట్ వలన కొంత సమయం ఆగిపోయి మరలా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా తిరిగి పనిచేస్తుందో అలాంటి వాళ్ళని ఆ కొద్ది క్షణాల్లో ఏం జరిగిందో అని అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే మన గుండె ఆగిపోయిన తర్వాత కూడా మన మెదడు అనేది కొంత సమయం వరకు పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి అలా మరణం అంచుల దాకా వెళ్ళిన వారి యొక్క భావాలను ఇలా వెల్లడించారు. తమ జీవితం మొత్తం కళ్ళ ముందు ఒక్కసారిగా మెరుపులా మెరిసిపోయిందని, అలాగే జీవితంలోని కొన్ని కీలక క్షణాలు గుర్తుకు వచ్చాయని, అంతేకాకుండా తీవ్రమైన కాంతి మన కళ్ళ ముందు కనిపిస్తుందని, ఈ శరీరం మనది కాదు అనే అనుభూతి కలిగిందని వారు వెల్లడించారు. వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత శాస్త్రవేత్తలకు వారి ప్రయోగాల్లో కనుగొన్న విషయాలు నిజమేనని అర్థమైంది. వీడియో ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపించినా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.